బస్సు ప్రమాదం జరిగి 2 రోజులు దాటిపోయింది. అందులో చనిపోయిన వారి మృతదేహాలకు అంత్యక్రియలు కూడా అయిపోయాయి. కానీ ఆ ప్రమాదం చుట్టూ అంటుకున్న రాజకీయ చిచ్చు మాత్రం చల్లారట్లేదు. అంతకంతకు పెరుగుతూనే ఉంది. ప్రమాదంపై జరగాల్సిన చర్చ కాస్త రాంగ్ రూట్ పట్టింది. ప్రమాదానికి గల కారణాల గురించి జరగాల్సిన చర్చ రాజకీయ టర్న్ తీసుకుంది. ఇప్పుడిదే ఏపీలో హాట్ చర్చ. ప్రమాదం మృతులను పరామర్శించడానికి జగన్ నందిగాం ఆసుపత్రికి వెళ్లడం, అక్కడ ఆయన కొన్ని కామెంట్లు చేయడం రాజకీయ వివాదానికి దారితీసింది. దాంతో ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇవి ఇంకా పొలిటికల్ హీట్ను పెంచాయి. అక్రమ కేసులకు భయపడేది లేదంటూ ప్రతిపక్ష వైసీపీ ఆందోళన బాట పట్టింది. జగన్పై పెట్టిన కేసులకు వ్యతిరేకంగా ఏపీలో ఆందోళనలు చేపట్టింది ప్రతిపక్ష వైసీపీ. దివాకర్ ట్రావెల్స్ యజమానులను కాపాడేందుకే ప్రభుత్వం జగన్పై కేసులు పెట్టి అసలు విషయాన్ని పక్కదారి పట్టించిందని ఆరోపించారు ఆ పార్టీ నేతలు. తిరుపతిలోని భవానీ సర్కిల్లో జరిగిన ఆందోళనలో ఎమ్మెల్యే రోజా, సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. చేశారు. అధికారులపై చంద్రబాబుకి ఏమాత్రం గౌరవం ఉందో ప్రజలందరికీ తెలుసన్నారు ఎమ్మెల్యే రోజా. మీరు చెప్పారు గతంలో ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇదే చివరి యాక్సిడెంట్, ఇక మీదట యాక్సిడెంట్ జరగకుండా అలా ఎవరైనా చేస్తే తాట తీస్తా అన్నారు. మరి ఎందుకు ఈ రోజు తాట తీసే కార్యక్రమం చేయకుండా జగన్ గారి మీద తప్పుడు కేసులు పెడుతున్నారు? 300 కిలోమీటర్ల నుంచి జగన్ గారు వచ్చేంత వరకు రాని కలెక్టర్ ఆ టైంలోకి వచ్చి మీడియా దగ్గర ఉన్న జగన్ గారి దగ్గరికి వెళ్లి దురుసుగా ప్రవర్తించాల్సిన అవసరం ఏంటి? ఒక ప్రతిపక్ష నాయకుడిని డాక్టరు, కలెక్టర్ కలిసి అవమానించాల్సిన అవసరం ఏంటో మీరు చెప్పాల్సి ఉంది. ఈ రోజు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు సుప్రీంకోర్టు క్లియర్ కట్ గా చెప్పింది, రోడ్డు సైడ్ ఉన్న వైన్ షాప్లు, బార్ల వల్లే యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి, అవి తీసేయండి అంటే కూడా సిగ్గు లేకుండా ఆ నిర్ణయాన్ని వాయిదా వేయమని చెప్పి అప్పీల్కి వెళ్ళిన ముఖ్యమంత్రి నువ్వు ప్రజల ప్రాణాల గురించి మాట్లాడేదానికి నీకు ఇది లేదు, కానీ జగన్ గారి గురించి మాట్లాడుతున్నావు. మళ్ళీ అధికారుల మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నావే. అధికారుల ప్రేమ ఇదేనా? అంగన్వాడీ వర్కర్లని గుర్రాలతో తొక్కించడం, సూదులతో పొడచడం గౌరవం ఉన్నట్ట? లేకపోతే ఓటు నోటు కేసులో నువ్వు అడ్డంగా దొరికిపోయి అనురాధ గారిని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసి ఆవిడ మీద కక్ష సాధింపు చర్య చేశారో అది అధికారులను గౌరవించడమా? లేకపోతే అన్యాయం చేస్తూ అవినీతి చేస్తున్న చింతమనేని అడ్డుకున్న వనజాక్షిని ఇసుకలో వేసి కొడితే కనీసం ఆవిడకి న్యాయం చేయకుండా ఇంటికి పిలిచి సెటిల్మెంట్ చేసిన నీకా అధికారుల మీద గౌరవం ఉంది? విజయవాడలో వైసీపీ ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. జగన్పై అక్రమ కేసులు బనాయించారని ఆరోపిస్తూ బెజవాడ లెనిన్ సెంటర్లో ధర్నా చేశారు నేతలు. విజయవాడ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. దీన్ని అడ్డుకున్నారు పోలీసులు. వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుని వ్యాన్లోకి ఎక్కించారు. ఏపీలో పోలీసు రాజ్యం నడుస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నేతలు. అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు, దౌర్జన్యంగా చేస్తున్నారు, మా పైన అక్రమ కేసులు పెడుతున్నారు. ఇది దౌర్జన్యపూరితమైనటువంటి చర్య. దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలి. అక్రమంగా ధర్నా చౌకలు ధర్నా చేస్తుంటే కూడా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. విత్డ్రా చేయాలి. లేని పక్షంలో ఇదే ఉద్యమ ఉధృతం చేస్తాం. జగన్ గారి పోలీసులతో రాజ్యాలు వెళ్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ధర్నా చేస్తుంటే కూడా ఎత్తుకెళ్ళిపోవడం బాధాకరం. పోలీసు రాజ్యం నడుస్తుంది. కేసు విత్డ్రా చేయాలి. ఎవరు కేసులు భయపడడం, ప్రజల కోసం దేనికైనా సిద్ధం. అంతమంది 11 మంది చనిపోతే ఇంతవరకు దాని మీద సరైన ఎంక్వైరీ జరగకపోవడం చాలా బాధ. దివాకర్ ట్రావెల్స్పై కేసు పెట్టించే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు వైసీపీ నేత అంబటి రాంబాబు. ప్రమాద కేసును వదిలేసి జగన్పైకి ఐఏఎస్లను, పోలీసులను రెచ్చగొట్టడం ఏమిటని ప్రశ్నించారు ఆయన. అధికారులు వాస్తవాలను గుర్తుంచుకోవాలని కోరారు అంబటి. తాట తీస్తానన్నాడు ఐఏఎస్ ఆఫీసర్ని. ఫుట్బాల్ లాగా ఆడుకుంటానే అధికారంలోకి వస్తే అన్నాడు. ఆ రోజునేమీ నొప్పిలేదా? ఇవాళ మా మీద ఇప్పుడు నొప్పి వచ్చిందా? మీరు అతిక్రమిస్తున్నారు. ఒకటే ఒక విషయాన్ని మరొకసారి చెప్పదలుచుకున్నా, మీరు పోస్ట్ మార్టం లేకోకుండా డెడ్ బాడీని డ్రైవర్ది పంపిస్తున్నారు. ఇది నేరం. దీనివల్ల ఎవిడెన్స్ని మీరు సర్ప్రెస్ చేస్తున్నారు, డిజపియర్ చేస్తున్నారు. ఇది చేస్తే మీరు జైలుకి వెళ్తారు, జాగ్రత్త అనడం తప్ప? ఇప్పటికి కూడా చెప్తున్నా, ఆ పోస్ట్ మార్టం చేయకోకుండా మీరు పంపించి ఉన్నట్లయితే కలెక్టర్ కూడా జైలుకి వెళ్ళి ఉండేవాడు. దానిలో సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వెళ్ళి
అభ్యంతరం పెట్టాడో అప్పుడు చాపలో చుట్టినటువంటి డెడ్ బాడీని బయటకు తీసి పోస్ట్ మార్టం చేశారు. లేకపోతే పోస్ట్ మార్టం చేయకోకుండా పిచ్చి కింద రాసి పంపించాలనేటువంటి ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ చేస్తున్నారు, అధికారులందరూ చేస్తున్నారు. దాన్ని అడ్డుకోవడం ప్రధాన ప్రతిపక్ష నాయకుడి తప్పు ఎలా అవుతుందో ఒక్కసారి ఆలోచించమని ఈ సందర్భంగా ప్రజలు కోరుతున్నాను. అదేవిధంగా సిన్సియర్గా ఉండే ఐఏఎస్ ఆఫీసర్ని, సిన్సియర్గా ఉండే ఐపీఎస్ ఆఫీసర్లు కూడా మనవి చేస్తున్నారు. వ్యవస్థలో మీకు మాకు తగాదా అనవసరం. ధర్మంగా, న్యాయంగా, చట్టబద్ధతగా వెళ్ళవలసినటువంటి బాధ్యత ఉంటుంది. ప్రోటోకాల్ ప్రకారం వ్యవహరించి తీరవలసింది ఎవరైనా అనే విషయాన్ని దయచేసి మీకు గుర్తు చేసేటటువంటి మేధావులు. జగన్కు పవన్ కళ్యాణ్ భయం పట్టుకుందని విమర్శించారు టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి. ప్రతిపక్ష నేతగా ఆయన విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. తన స్థానాన్ని పవన్ కళ్యాణ్ ఎక్కడ ఆక్రమించుకుంటాడోనన్న భయం జగన్కు పట్టుకుందన్నారు సోమిరెడ్డి. ప్రతిపక్ష శూన్యత ఏర్పడింది. ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం రోల్ చూసిన తర్వాత ప్రజల్లో ఒక వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన మీద ఏవగింపు, ఈ ప్రతిపక్షం శూన్యత ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష పాత్ర పోషించాలని చెప్పేసి ఆయన రంగంలోకి దిగాడు. పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో సక్సెస్ అవుతాడేమోననే ఆందోళనతో జగన్మోహన్ రెడ్డి తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతారు. ఇప్పుడు ఉదాహరణకు పవన్ కళ్యాణ్ గారు చేనేత కార్మికులు గురించి మంగళగిరిలో సదస్సు పెట్టబోతున్నాను అని అంటే ఈయన వచ్చేసేస్తాడు గుంటూరులో చేనేత కార్మికుల సదస్సు అంటాడు జగన్మోహన్. ఆయన పవన్ కళ్యాణ్ గారు కిడ్నీ బాధితులది ఉద్దానంలో కిడ్నీ బాధితులతో సమావేశం అవుతున్నాను అని అంటే ఈయన ప్రకాశం జిల్లా కనిగిరిలో కిడ్నీ బాధితులతో సమావేశం అవుతుంది. విశాఖపట్నంలో యువబేరి యువకులకు మద్దతుగా నేను విశాఖపట్నం బీచ్కి వెళ్తాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అదే ప్రోగ్రామ్కి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో గొడవలో దిగుతారు. ఎయిర్పోర్ట్ మీద ప్రొటెస్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఒక రకంగా పవన్ కళ్యాణ్ తన స్థానాన్ని, ప్రతిపక్ష పాత్ర స్థానాన్ని ఆక్రమిస్తాడేమోనని చెప్పేసి ఓవర్ యాంగ్జైటీతో జగన్మోహన్ రెడ్డి రోల్ బూమ్రాంగ్ అవుతాం. మీ ప్రోగ్రామ్స్ మీరు ఇచ్చుకోండి. పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రోగ్రామ్ పోటీగా ఇచ్చుకునేది, అక్కడ ఫెయిల్ అయ్యేది, డిపార్ట్మెంట్ని చంద్రబాబు నాయుడు గారిని తిట్టేది. ఈరోజు ఎవరైతే నిరుద్యోగులు ఉండారో వాళ్ళకి వృత్తి ఇవ్వాలని చెప్పేసి మేము టీడీఎల్పీలోనే ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేసి ఒక కమిటీ వేస్తానని చెప్పాడు. ఏపీలో ఐఏఎస్ ఆఫీసర్లు టీడీపీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించింది ప్రతిపక్ష వైసీపీ. కృష్ణా జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి బాకా ఉదే రకమని వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ప్రతిపక్ష నేత జగన్ విషయంలో కలెక్టర్ బాబు అగౌరవంగా వ్యవహరించారని విమర్శించారు పెద్దిరెడ్డి. ఏమి వారు అడిగిన డిమాండ్లు కూడా మీకంతా తెలుసు. అక్కడ ఎవరైతే ఒక పొలిటికల్ అపాయింట్మెంట్ కింద ఆ హాస్పిటల్కు కమిటీ చైర్మన్గా ఉన్నాడు, అతని కేసును వీళ్ళు బలపరుస్తూ ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్లందరూ మరి ఒక పొలిటికల్ లీడర్ కేసును బలపరుస్తూ ఉన్నారంటే వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఒత్తాసు పలుకుతూ ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్ల అసోసియేషన్ మేము చూస్తూ ఉన్నాం, కానీ మరి ఇంత దారుణంగా వెనకేసుకొస్తున్నారు. మరి ఈ సబ్ కలెక్టర్గా మా మదనపల్లిలో పనిచేశాడు ఇదే బాబు గారు. అప్పటి నుంచి కూడా చాలా ఎరాటిక్ బిహేవియర్ అవుతుంది. ఏదైనా ఒక అధికార పార్టీ ఉంటే ఆ పార్టీకి అడుగులు మడుగులుతే తత్వం బాబు గారిది. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా ఒత్తాసు పలికాడు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఒత్తాసు పలుకుతూ ఉన్నారు. పలికితే పలకనివ్వండి, కానీ ప్రతిపక్ష నాయకుడిని అగౌరవపరిచే విధంగా అతని బిహేవియర్ కానీ మాట తీరు కానీ చూసి ఒక రాజకీయ నాయకుడుగా, ఒక రాష్ట్ర అధినేతగా చంద్రబాబు నాయుడు దాని మీద తీవ్రంగా స్పందించి కలెక్టర్ గారి మీద చర్యలు తీసుకోవాల్సింది పోనొచ్చి ప్రతిపక్ష నాయకుడి మీద కేసులు పెట్టడం అనేది చాలా దురదృష్టకరం. అసహనం తగ్గాలి అంటే జగన్ యోగాకు వెళ్లడం బెటర్ ఏమోనని వ్యాఖ్యానించారు టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్. రామ్దేవ్ బాబా దగ్గరకో, జగ్గి వాసుదేవ్ దగ్గరకో వెళ్లాలని జగన్కు సూచించారు ఆయన. జగన్ ఎక్కువ కాలం ప్రతిపక్ష నేతగా ఉండాలని కోరుకుంటున్నామని, ఇలా ప్రవర్తిస్తే కష్టమని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి డొక్కా. అంత అసహనంగా ఉండటానికి కారణాలు ఏమిటో ఆయనే అన్వేషించుకోవాలి. ఒక యాక్సిడెంట్ జరిగి సహాయ చర్యలు జరుగుతూ ఉంటే వాటికి ఆటంకం లేకుండా సహాయ చర్యల్ని ఇంకా ప్రోత్సహించి అలా చేయండి అలా చేయండి ఒక పాజిటివ్ సలహాలు ఇవ్వకుండా అక్కడ తనకున్న జేసీ ఫ్యామిలీ తనకున్నటువంటి విభేదాలని అధికార యంత్రాంగంపై అక్కసును వెళ్ళగక్కటం అనేది ఆయన యొక్క ఇంపేషెన్స్కి లేకపోతే ఆయనకున్న రాజకీయ లేమికి కొంత కారణం అని చెప్పి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
చాలా కాలం ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. మీరు ఎందుకు అట్లా ఆ స్థానాన్ని కోల్పోతారు? మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఎక్కువ కాలం ఉండాలని కోరుకుంటున్నాం మీరు ఉండాలి. మీరు ఇప్పుడే ఇలాంటివి చేస్తే ఆ స్థానం కూడా కోల్పోతే బాగుండదేమో అని ఒకసారి ఆలోచించుకోమని వారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను అదే సందర్భంగా ఆయన ఇంపేషెన్స్, ప్రతిసారి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి, నేను ముఖ్యమంత్రిని అవుతాను, ప్రతిసారి నేను కాబోయే ముఖ్యమంత్రిని, అధికారుల సంగతి తేలుస్తాను, ఇవన్నీ కూడా ఈ భాష, ఈ పదజాలం అంతా కూడా చాలా తప్పుడు సంకేతాలు ఇస్తూ ఉన్నారు. పోలీసులపై అవినీతి ఆరోపణలు చేసిన జగన్ వ్యాఖ్యల్ని ఖండించింది ఏపీ పోలీసుల సంఘం. వైఎస్ ఉన్నప్పుడు ఇలా ఎప్పుడూ మాట్లాడలేదని గుర్తు చేశారు సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు. జగన్ వ్యాఖ్యలు వింటే వైఎస్ ఆత్మ కూడా క్షోభిస్తుందేమోనని వ్యాఖ్యానించారు ఆయన. ఇది పదే ఈ విధంగా ఎన్నిసార్లు మేము విజ్ఞప్తి చేసినా కూడా పదేగా ఈ మా మోరల్స్ని దెబ్బతీయడం జరిగితే ఇది సమాజానికి మంచిది కాదు కూడా అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. ఇలాంటివి ఎలా జరిగితే అది వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ విఘ్నతకు కూడా వదిలేస్తూ ఉన్నాము. అలాగే గౌరవ దివంగత ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా మేము పనిచేసాం. ఏ రోజు కూడా పోలీసులను కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఇంతటి దుర్మార్గమైనటువంటి పరుష పదజాలం ఏ రోజు కూడా ఆయన వాడలేదు. ఆయన వారసత్వంగా ఉన్న మీరు ఈ విధంగా చేస్తూ ఉంటే నిజంగా మాకు అనిపిస్తుంది ఆయన ఆత్మ కూడా క్షోభిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఇక ఇట్లాంటి సంఘటనలన్నీ కూడా పునరావృతం కాకుండా ఉండేదానికి గౌరవనీయులు ప్రతిపక్ష నేత అయినటువంటి ఒక బాధ్యత అయినటువంటి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మీరు, మీ ఎమ్మెల్సీ గారు, మీ ఎమ్మెల్యే గారు కూడా మళ్ళీ ఇటువంటి వ్యవస్థని పునరావృతం కాకుండా చేయాలని, అలాగే భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి వ్యక్తి స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రాన్ని వేరొకరి మనోభావాలని కించపరిచే విధంగా చేయకూడదని చెప్పేసి పోలీసు అధికారుల సంఘం దీన్ని నిజంగా చాలామందికి కూడా మరి రెండు చేతులు ఎత్తి విజ్ఞప్తి చేస్తున్నాం.